నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ అప్డేట్స్. ఇవాళ జరగబోయే చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మన ఐపీఎల్ ఫ్యాన్స్. ఈ రెండు టీములు ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే తమ తొలి విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఇవాల్టి జరగబోయే మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారనేది జనాల్లో ఉత్కంఠంగా నడుస్తున్న చర్చ. ఎందుకంటే ఈ రెండు జట్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే 2024 ఐపీఎల్లో ఇవాల్టి జరగబోయేది 7th మ్యాచ్. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నైలో జరగబోతోంది. ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో టోటల్ 75 మ్యాచెస్ జరిగాయి. ఈ పిచ్ పైన ఫస్ట్ బ్యాటింగ్ ఆడి విన్ అయిన మ్యాచెస్ సక్సెస్ రేషియో 56%. అలాగే సెకండ్ బ్యాటింగ్ ఆడి విన్ అయిన మ్యాచెస్ రేషియో 43%. ఈ పిచ్ పైన హైయెస్ట్ టార్గెట్ను చేసిన టీం మన ఆర్సీబీ 208/5 ఇన్ 20 ఓవర్స్. అలాగే లోయెస్ట్ టార్గెట్ని కూడా చేసింది ఈ పిచ్ పైనే, అది కూడా ఆర్సీబీనే 126/8 ఇన్ 20 ఓవర్స్. సో ఈ రెండు టీమ్స్ని కనుక కంపేర్ చేసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ ఆడిన 10 మ్యాచెస్లో 70% మ్యాచెస్ విన్ అయ్యారు. వాళ్ళ యావరేజ్ స్కోర్ 176, హైయెస్ట్ స్కోర్ 235, లోయెస్ట్ స్కోర్ 138. గుజరాత్ టైటాన్స్ ఆడిన లాస్ట్ 10 మ్యాచెస్లో 60% మ్యాచెస్ విన్ అయ్యారు. వాళ్ళ యావరేజ్ స్కోర్ 143, హైయెస్ట్ స్కోర్ 233, లోయెస్ట్ స్కోర్ 119. ఈ రెండు టీమ్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఇక్కడ పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకుంటే మాత్రం ఇది పూర్తిగా బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవాలి. ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళు మాత్రం దుమ్ము లేపుతారని చెప్పుకోవచ్చు. ఈ పిచ్ మీద బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక స్పిన్నర్స్ కొంతమేరకు ఇబ్బంది పడతారు, కానీ పేసర్స్కి అయితే అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ పిచ్ పైన యావరేజ్ స్కోర్ 168 ఉండవచ్చు అని అంచనా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం విన్నింగ్ ఛాన్సెస్ 80% ఉండొచ్చు. ఒకవేళ టీం బ్యాటింగ్ ఫస్ట్ చేయాల్సి వస్తే మాత్రం 60% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వెదర్ రిపోర్ట్ కనుక చూసినట్లయితే 29.87 డిగ్రీస్ లైట్గా స్కాటర్డ్ క్లౌడ్స్ ఉన్నాయి. ఇక మ్యాచ్ గురించి చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఇద్దరికి కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. లాస్ట్ 5 T20 మ్యాచెస్ చూసుకుంటే గనక సిఎస్కే ఆడిన 5 మ్యాచ్ల్లో 4 విన్ అయ్యారు, 1 ఓడిపోయారు. మరి గుజరాత్ టైటన్స్ చూసుకుంటే మాత్రం ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచెస్ గెలిచారు, 2 ఓడిపోయారు. సో రెండు టీమ్స్ కూడా చాలా బలంగానే ఉన్నాయి. ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ టోటల్గా బ్యాటింగ్ పిచ్ కావడంతో రెండు టీముల పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ప్లేయింగ్ 11 సిఎస్కే టీం గురించి చూసుకుంటే మాత్రం రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డైరిల్ మిచ్వెల్, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, మహేష్ దీక్షానా, తుషార్ దేశ్పాండే, ముస్తఫిజుర్ రెహమాన్ లేదా సమీర్ రిజ్వీ లేదా శార్దల్ ఠాకూర్. మరి గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూద్దామా? రిద్ధిమాన్ షాహా, శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ టివాచియా, అజ్మతుల్లా ఉమార్జే, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్ లేదా మోహిత్ శర్మ. సో ఇది ఇవాల్టి సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ప్రిడిక్షన్ రిపోర్ట్. ఇంకా ఆలస్యం ఎందుకు, మ్యాచ్ చూసేద్దామా మరి? ఫర్ మోర్ ఐపీఎల్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.